వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రముఖ సినీ హీరో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు KPHP కాలనీలో ఘనంగా నిర్వహించారు. KPHP రోడ్ నంబర్ 1 నుండి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించి టెంపుల్ బస్ స్టాప్ వద్ద ఏర్పాటు చేసిన సభ వద్దకు చేరుకొని జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. టెంపుల్ బస్ స్టాప్ లో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కు కుక్కట్పల్లి జనసేన కంటెస్టెంట్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆయన అభిమానులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందే శ్రీరామన్నకు, అదేవిధంగా రాజా అన్నకు అందరికీ స్వాగతము. జనసేన నాయకులు, కూకట్పల్లి నాయకులు, మరి విజయసేన నాయకులకి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి గమనించాలి. ఈరోజు మన డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము అందరం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన అందరి తరఫున ఇక్కడి నుంచి కాకేస్తే అమరావతి వరకు కూడా వినపడినట్టుగా జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. పండగ వాతావరణంలాగా ఉంది కూడా. మరి 54వ జన్మదిన సందర్భంగా బ్రహ్మాండంగా మరి కుక్కడపల్లిలో మన ఇక్కడ యూత్ కమిటీ వారంతా కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. భరత కానీ, సుబ్బారావు కానీ, పున్నారావు కానీ అందరూ కూడా ఇక్కడ పేరు పేరు చాలా మంది ఉన్నారు. సాయి, అంజయ్, విశ్వ, ఇంకా రాము, భాస్కర్, ఇంకా వీళ్ళందరూ కూడా పేరు పేరు, అలాగే కాపు సంఘం అధ్యక్షులు భరత్ కుమార్ గారు, అట్లాగే రాంబాబు గారు, అలాగే మూర్తి గారు, అట్లా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రతి ఒక్కరు, అట్లాగే అశోక్ నగర్లో కూడా, మన గోపాల్ నగర్లో కూడా అశోక్ కానీ, నాగరాజు కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఇవాళ చేయడం జరిగింది. అక్కడ కూడా అనేక సేవా కార్యక్రమాలు, అట్లాగే గోపాల్ నగర్ బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళు కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టి, అట్లా ఈరోజు ఈ సెంటర్లో మరి కార్యవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా చేసి మన భారత ఆధ్వర్యంలో అందరూ కూడా కావు సంఘం ఆధ్వర్యంలో ఉండండి, యూత్ ఆధ్వర్యంలో కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. వాళ్ళందరూ పేరు పెట్టిన పవన్ కళ్యాణ్ గారి తరఫున వీళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అందరికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా, జన సైనికులకి, వీర మహిళలకి, అభిమానులకి అందరూ కూడా సమన్వయం పాటించి భోజనాలు చేసి అందరూ కూడా రాముగా వెళ్ళవలసిందే. ఎందుకంటే క్రమశిక్షణకి మన మారు పేరు
ఎంత లక్షల మంది వచ్చినా కూడా చక్కగా అందరూ కూడా క్రమశిక్షణ పాటిస్తూ చక్కగా వెళ్తూ ఉంటారు. కాబట్టి మన క్రమశిక్షణ మారిపోయారు. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు మన అందరికీ నేర్పింది ఏంటంటే సేవా దృక్పథము, అట్లాగే క్రమశిక్షణ నేర్పారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా మరి ఇవాళ 100% స్ట్రైక్ నేర్చుకోవడం జరిగింది. అట్లాగే తెలంగాణలో కూడా భవిష్యత్తులో జనసేన పార్టీ కూడా రాబోయే కాలంలో ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నాం. ఒకటి ఇక్కడ కూడా సునామీ సృష్టించబోతాం. ఇక్కడే కాదు, భారతదేశంలోనే మన నాయకుడికి ఇవాళ మంచి గుర్తింపు రావడం జరిగింది. ఎంతో క్రమశిక్షణ గల నాయకుడు, అలాగే సనాతన ధర్మం మీద పోరాడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే ఈ సందర్భంగా మన కాపు సంఘం అధ్యక్షులు భరత్ కుమార్ గారు ఒక శుభాకాంక్ష తెలియజేస్తారు. యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 అవర్స్ వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.